జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి ఇంట్లో ఎలా కేర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. సో థర్మామీటర్ అనేది యాక్సిలరీ టెంపరేచర్, అంటే చంకలో పెట్టి చూసినప్పుడు 99 కన్నా ఎక్కువ అంటే ఫీవర్ కింద తీసుకుంటాము. పారాసెటమాల్ అనేది అందరి పిల్లలకి మీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. మీ పిల్లవాడు ఉండే వెయిట్ బట్టి ఈ సర్టన్ డోస్ వేయమని చెప్తారు. అంటే హై గ్రేడ్ ఫీవర్ 102 టెంపరేచర్ కన్నా ఎక్కువ అంటే సో ఫెబ్రల్ సీజర్స్ అంటాము. సో జ్వరంలో వచ్చే ఫిడ్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే 6 సంవత్సరాల లోపల పిల్లలకి మెదడు అనేది చాలా లేతగా ఉంటుంది. సో ఈ హై టెంపరేచర్స్ ని వాళ్ళు తట్టుకోలేక ఫిడ్స్ అనేవి కామన్ గా వస్తాయి. సో కంపల్సరీ పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు స్వెటర్స్ వేయడం కానీ, బ్లాంకెట్స్ కప్పడం కానీ, ఓవర్గా డ్రెస్ చేయడం కానీ, మల్టిపుల్ లేయర్స్ వేయడం అనేది మానేసేయాలి. సో లూజ్ కాటన్ క్లాత్స్ వేసేస్తే తొందరగా టెంపరేచర్ అనేది బాడీ నుంచి తగ్గిపోతుంది. అలాగే రెండోది, హై టెంపరేచర్స్ వచ్చినప్పుడు టెపిడ్ స్పాంజింగ్, అంటే గోరువెచ్చని నీళ్ళు ఒక టవల్లో కానీ కర్చీఫ్లో కానీ తీసుకొని పిల్లలకి పై నుంచి కింద వరకు అట్లీస్ట్ ఒక 2 to 3 టైమ్స్ వైప్ చేయడం వల్ల టెంపరేచర్ చాలా తొందరగా తగ్గిపోతుంది. అలాగే హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చినప్పుడు డీహైడ్రేషన్ అయిపోతుంది, ఒంట్లోంచి నీరంతా వెళ్ళిపోవడం వల్ల. సో ఇలాంటప్పుడు పిల్లలకి ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వాలి. ఇప్పుడు కంపల్సరీ మీ చైల్డ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలంటే నెంబర్ 1, చాలా హై గ్రేడ్ టెంపరేచర్స్ వస్తున్నప్పుడు మీరు వేసుకున్న మెడికేషన్స్కి రెస్పాన్స్ లేనప్పుడు. 2, పిల్లల హై టెంపరేచర్ వల్ల డీహైడ్రేషన్లోకి వెళ్ళిపోయి యూరిన్ అవుట్పుట్ బాగా తగ్గిపోవడం వల్ల. 3, వాళ్ళ యాక్టివిటీ తగ్గిపోయి అసలు ఓరల్ ఇంటేక్, ఫుడ్ ఏం తినలేకపోతున్నారు, వాటర్ కూడా తీసుకోలేకపోతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. అలాగే ఇంకా యాడెడ్ సిమ్టమ్స్, ఫీవర్తో పాటు చెవు పోటు, డిశ్చార్జ్, వామిటింగ్స్, మోషన్స్, బాగా దగ్గు ఉండడము, ఇలాంటివి ఏమైనా యాడెడ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా డెఫినెట్గా వెంటనే మీ డాక్టర్ని కలవాల్సి